ఛానల్. ఈరోజు నేను మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ రస్మలై రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోండి. ఇది దేశీ ఆవు పాలు అయితే చాలా మంచిదండి. మీకు అందుబాటులో లేకపోతే టెట్రా ప్యాకెట్ పాలైనా పర్వాలేదు. ఈ పాలని ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలండి. ఇలా మరిగిన పాలల్లో ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో 2 కప్పుల వెనిగర్ని యాడ్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసాన్నైనా ఇందులో పిండేసుకోవచ్చండి. ఈ విధంగా వెనిగర్ని వేసి మనం కలుపుకోవడం వలన మనకి పాలు వేరైపోతాయండి. నీళ్ళ నుంచి బాగా విరిగిపోయినట్టు అయిపోతాయి. ఒకవేళ మీకు కనుక ఇలా సరిపోలేదు అనుకుంటే మీరు ఇంకొంచెం వెనిగర్ని అయితే యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ముక్కలు ముక్కలుగా బాగా అయితే మనకి విరిగిపోయింది కనిపిస్తుంది కదా. ఇలా అయితే పూర్తిగా వేరైపోవాలండి. ఇప్పుడు దీన్ని మనం వడకట్టేసుకుందామండి. ఇది వడకట్టడానికి ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. ఒక జ్యూస్ ఫిల్టర్ లాంటిది ఉంటుంది కదా, దాంట్లో క్లాత్ వేసి ఈ మిశ్రమాన్ని అయితే మనం వడకట్టేసుకుందాము. ఇలా వడకట్టుకుంది కొంచెం వాటర్ వేసుకొని దాన్ని బాగా కడిగేసుకోవాలండి. ఎందుకంటే మనం వెనిగర్ యాడ్ చేసాం కదా, ఏది స్మెల్ లేకుండా ఉండడం కోసం కడిగేసుకుందాం. ఇప్పుడు గట్టిగా ఒకసారి పిండేసుకోవాలండి. ఇలా పిండేసిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసి బాగా మెత్తగా మన చేతి మణికట్టుతో అయితే గట్టిగా రుద్దాల్సి ఉంటుంది. ఎంత వీలైతే అంత గట్టిగా దాన్ని ప్రెస్ చేయండి. అది ఎంత బాగా ప్రెస్ అయితే మనకు అంత బాగా మెత్తదనం వస్తుంది, స్మూత్గా అనిపిస్తాయి మనకి స్వీట్. కాబట్టి మీకు వీలైనంత వరకు దాన్ని ప్రెస్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక రౌండ్గా చేసి కొంచెం ప్రెస్ చేయడం వల్ల రస్మలై షేప్ వస్తుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోని 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. దీనికి 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలండి. మరిగిపోయింది. ఇలా మరిగిపోయిన దాంట్లో మన రస్మలైస్ని వేసుకోవాలండి, రెడీ చేసి పెట్టుకోండి. ఇది మాత్రం హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలండి. లో ఫ్లేమ్లో ఉడికించకూడదు. హై ఫ్లేమ్ మంట పెట్టి వీటిని మూత పెట్టేసేయండి వేసిన తర్వాత. ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్నాక ఇవైతే రెడీ అయిపోయి చూడండి, కుక్ అయిపోయి బాగా పొంగి ఉన్నాయి. వీటిని ఒక సైడ్కి టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం. చూసారు కదండి, కంప్లీట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని మీరు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి తీసుకోవాలండి. ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ ఏమున్నా యాడ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ వేసుకున్నా సరే పర్లేదు, బాగా ఉంటాయి. నేను ఐస్ వాటర్ అయితే తీసుకున్నాను. వాటిల్లోకి ఈ రస్మలైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఈ జ్యూస్ ఇందులోంచి ఉడికించినవి తీసుకుంటాం కదా, అందులో వేసి వెంటనే పాలల్లో వేస్తే విరిగినట్టుగా అయిపోతాయండి. అలా కాకుండా ఇలా చల్లనీటిలో వేసి ఆ తర్వాత దాన్ని ప్రెస్ చేసి వాటర్ తీసి వేయడం వల్ల మనకి బాగా వస్తాయి. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. ఈ 1/2 లీటర్ మిల్క్కి నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశానండి. మీరు ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలనుకుంటే పాలు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా షుగర్ కావాలంటే యాడ్ చేసుకోండి. మిల్క్ ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. నేనైతే 1/2 లీటరే తీసుకున్నాను. ఈ బాగా చిక్కగా మరిగించుకోవాలండి. ఈ రెసిపీకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే చాలా బాగుంటుందండి. మనకి బాగా చిక్కగా అయ్యే వరకు అయితే ఈ పాలని మరిగించుకోవాలి. బాగా దగ్గరికి పడేదాకా మరిగించుకోండి.
ఇప్పుడు ఇదైతే బాగా చిక్కబడిపోయిందండి. ఇప్పుడు మనం పెట్టుకున్న రస్మలైస్ని అయితే వాటర్లోంచి తీసి కొంచెం మెత్తగా ప్రెస్ చేసి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత పాలల్లో వేసేయాలండి. అలా ప్రెస్ చేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ కొంచెం బయటకు వచ్చేస్తుంది. మనం ఇది ఇప్పుడు ఈ పాలల్లో వేసి వాటిని బాగా ఉడికించడం వల్ల పాలను అయితే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కొంచెం కదిపేయండి. నాకు తెలిసి ఇది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ మిల్క్లో యాడ్ చేసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే వీటిని కొంచెం కుక్ చేసుకుందామండి. నేనైతే ఇందులో జీడిపప్పు, బాదం పప్పు యాడ్ చేశాను. మీరు కావాలంటే పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే బాగా కుక్ అయిపోయండి. ఫైనల్గా ఇందులో అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఇది ఆప్షనల్. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రస్మలై రెసిపీ మనకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లోనైతే ఒక 1/2 అవర్ ఉంచేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనం చేసుకున్నాం రస్మలైని. సేమ్ స్వీట్ షాప్ టేస్ట్ అయితే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.